అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ టీవీ ముచ్చలు తయారుగున్నాయి. చలో సుషేదం పాండ్రి. బతుకమ్మ పండుగ రాగానే ఆడపిల్లలందరికీ ఆదికొచ్చేది బతుకమ్మ చీరలు. కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు పండుగ వారం రోజులు ఉందనగానే చీరలు వంచేటోళ్ళు. కొందరు కట్టుకుంటే కొందరు పరదలకు, బొంతలకు, మెత్తగౌషన్లకు ఎట్లనో గట్ల మొత్తం మీద కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలను వాడుకుర్రు. ఇక ఈ కాంగ్రెస్ సర్కారు ఉందమ్మా, 2 ఏళ్ళు అయిపోనీకి వస్తుంది. వాళ్ళు ఒక్క చీర ఇస్తే మేము 2 చీరలు ఇస్తామని అంత పొడుగు మాటలు చెప్పిరు గాని ఏవి గతులు. పోయిన తాప అంటే సర్కారు వచ్చి జర కొత్త కదా అనుకున్నాం. ఈసారన్న పండుగకు చీరలు ఇస్తారేమో అని ఆడోళ్ళంతా ఎదురు చూస్తుంటే పండుగ అంతా అయిపోయి గౌరమ్మ చెరువులు ఇచ్చినాక ఇస్తారట. ఆవు ఈడికే బతుకమ్మ చీరలకు ఇందిరమ్మ చీరలని పేరు మార్పు చేసిరు. సరే, ఇక ఎవల పిచ్చాలకు ఆనందం, వాళ్ళ ఇష్టం వాళ్ళ పేరు. మరి ఇవ్వాల్సినప్పుడు అయినా ఇవ్వకుండా పండుగ వెళ్ళినాక ఇస్తారట. కథం ఇక ఈ ముచ్చట తెలిసినాక మనోళ్ళు ఊక్కుంటారా? పండుగలు అయిపోయినాక చీరలు ఏం చేసుకోవాలి? సంక్రాంతికి ఇస్తావా అయ్యా? భోగి మంటలలో లేచి కాపుకుంటా మెచ్చగా ఉంటది అని సొట్లు పెడుతుర్రు మహిళా సంఘాలు. ఏందో ఏమో ఈ సర్కార్ తీరు ఎటు సమజైతలేదు కదా. సమ్మక్క సారలమ్మ గద్దెలు అట్లనే జాతర సాగే జాగాలను పునరుద్ధరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి మేడారం తల్లుల గద్దెల కాడికి చేరుకుండు. సీఎం వస్తుండని సామాన్య భక్తుల దర్శనానికి బ్రేక్ కట్టేసి సీఎం సారు మంత్రులు పోయి అమ్మలను దర్శించుకుర్రు. పోయినసారి గిట్లనే సీఎం వస్తే అందరు కలిసి పోయి ఆగమా గాయ చేసిర్రని పబ్లిక్ అంతా అని మొత్తం 300 మంది పోలీస్ రక్షణ నడుమ పోయిండు సీఎం. అటెనక మేడారం ఆనవాయితీ ప్రకారం మొక్కి తల్లులకు ఆయన నిలువెత్తు బంగారం ఇచ్చిండు. రేవంత్ రెడ్డి సారు తక్కడలా కూసోగానే 68 కేజీలు జోకింది. అట్లా తులాభారం కూడా ఓడ్చగొట్టుకొని నిమ్మలంగా సమ్మక్క సారలమ్మని దర్శించుకుండు. మరి పోయిన పని ఎంత దాకా మారుస్తాడో అని పబ్లిక్ అంతా ఆశతోనే ఎదురు చూస్తుర్రు. మళ్ళా జాతర కల్లా చెప్పిన మార్పులన్నీ చేస్తారా? ఏర్పాట్లు ఇంకెంత చక్కదనంగా ఉంటాయో అప్పుడే చూడాలి. ఈ 9 రోజులు బతుకమ్మ పండుగను కొత్త బట్టలు కట్టుకొని మంచిగా ముస్తాబయ్యి తీరు పాటలు పాడుకుంటా, కోలాటలు ఆడుకుంటా, డీజేలు పెట్టుకుంటా ఎంజాయ్ చేస్తారు. ఎవరి ఇష్టం వాళ్ళది కదా, దానికి మనం ఏమంటాం చెప్పురి. కానీ గీళ్ళ బతుకమ్మ ఆటలు చూడుర్రి ఏ తీర్లుందో. జీతాలు పెంచాలే ఉయ్యాలో, పర్మనెంట్ చేయాలి ఉయ్యాలో. గమ్మతుందిలే ఇలా స్టైల్ నిరసన. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటల వాళ్ళను కనీస వేతనాలు చెల్లించి పర్మనెంట్ చేయాలని బతుకమ్మ ఆడి నిరసన తెలుపుతుర్రు గిరిజన సంక్షేమ వసతి గృహాల డైలీ వేస్ కార్మికులు. అందరిది ఒక షిత్ ఉంటే పాపం వీళ్ళకు పండుగ సంబరం లేకుండా జీతాల కోసం డ్యూటీల కోసమే ఉంది పికర్ అంతా. అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు చేసిర్రు ఇట్లా బతుకమ్మలు పెట్టి నిరసన. ఇప్పుడు మళ్ళా అప్పుడు చేసిన నిరసనలు ఒక్కొక్కటి బయటకు వెళ్తున్నాయి. ఏం చేస్తాం, అంత సర్కార్ మాయా అంటురు ఇది చూసిన పబ్లిక్. ఇప్పటిదాకానే చెప్పుకున్నాం కదా, వచ్చే మేడారం జాతర కల్లా మొత్తం అక్కడ రూపురేఖలే మార్చబోతుంది కాంగ్రెస్ సర్కార్ అని. ఆ పని మీదనే సీఎం సారు మేడారం పోయిండు కదా. ఇక మార్చినాక ఎట్లుండబోతుందో మాస్టర్ ప్లాన్ వీడియోను విడుదల చేసిండు సీఎం రేవంత్ రెడ్డి. చూసిరా ఎట్లుందో కొత్త మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల లుక్కు. మొత్తం 236 కోట్లతో చేయబోతున్నట్టు ఈ పని. ఇట్లా మార్పు చేస్తే ఒక్కపారే 10,000 మంది భక్తులు దర్శనం చేసుకోవచ్చట. 100 రోజులలో నిర్మాణ పనులు పూర్తి చేసి మహాజాతరలోపు అందుబాటులోకి తెస్తామని చెప్పిండు రేవంత్ రెడ్డి సారు. చూడాలి మరి ఇదైనా చెప్పిన టైం కల్లా చెప్పినట్టు చేస్తారో లేకుంటే 6 గ్యారెంటీలు లెక్కనే గోవిందనో అని గుసగుసలు కూడా షురూ చేసిర్రు. ఈ వీడియో చూసినాక సుజరాడులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లనే ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.